అందరికీ నమస్కారం। ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల కోసం మరి 134వ జయంతి సందర్భంగా సమాజ శ్రేయస్సు కోసం ప్రజలందరూ కూడా బానిస బతకొద్దు, తమ హక్కులను వాళ్ళు కాపాడుకోవాలి, ప్రజల కోసమే నా జీవితం అన్న సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు 134వ జయంతి సందర్భంగా మా ఆందోళన మున్సిపల్లో మా సోదరులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం అంబేద్కర్ యువజన సంఘం కానివ్వండి, అలాగే జూల్పేట అంబేద్కర్ అభిమానులు కానివ్వండి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లము, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉన్నది। మనము ఇప్పటికి కూడా 134వ జయంతి సందర్భంగా మనమందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం। ఈరోజు అంబేద్కర్ గారిని అంటే చాలా రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి, ఇవాళ మత సమరస్యాలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అన్నిటి కూడా మనమందరం కూడా హక్కులను కాలరాయకుండా హక్కులను కాపాడుకునేందుకే మన భారతదేశంలోనే ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రచించి ఇవాళ అంబేద్కర్ గారు ఒక్కరివాడు కాదు అందరివాడు అనే నినాదంతో మేమందరం కూడా ముందుకు వెళ్తూ మరి ఆయన శ్రేయస్సు కోసం, ఆయన చేసినటువంటి సేవల కోసం మేమందరం కూడా ఆయనకు రుణపడి ఉంటాము। ఇవాళ మేము రాజకీయంగా ఎదుగుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి ఆయన ఆశీస్సులతో, ఆయన ఆలోచనలతో మేమందరం కూడా ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాతో పాటుగా చాలామంది సోదరులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। వాళ్ళందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారు మనము మన తర్వాత కానివ్వండి, మనవాళ్ళు కానివ్వండి, ఎవరైనా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మర్చిపోలేని ఘట్టం ఆయన ఒక చరిత్రలో నిలిచిపోయినట్టుగా రాజ్యాంగాన్ని రచించిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకు 134వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం।